గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. తెలుగు ఫస్ట్ ఇయర్లో వ్యాకరణ అంశాల్లో ఒక అంశమైనటువంటి అనువాదం. ఈ అనువాదం అనేటటువంటిది ఎన్ని మార్కులకు వస్తుంది అంటే 5 మార్కులు అండి. ఎన్ని మార్కులు? 5 మార్కులు. ఇలా ఇంగ్లీష్ వాక్యాలు 5 ఇస్తాడు. 5టికి మనం తెలుగులోకి అనువదించాలి. ఒక్కొక్క వాక్యాన్ని అనువదించినందుకు ఒక్కొక్క మార్కు. ఇలా 5 వాక్యాలు అనువదించినందుకు మనకి ఎన్ని మార్కులు అంటే 5 మార్కులు. మనకిది యాన్యువల్ ఎగ్జామ్లో ఎన్నో బిట్ అంటే 15వ బిట్ అండి. 15వ బిట్లో 5 ఇస్తాడు, 5కు 5 రాయాలి. ఇక్కడ అనువాదం అన్నాడు. అనువాదం అనగానే ఏంటి? ఒక భాషలో ఉండేటటువంటి భావాన్ని, ఒక భాష నందలి ఉండేటటువంటి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం ఏమంటాము అంటే అనువాదం అంటాము. ఏమంటాం? ఒక భాషలో ఉండేటటువంటి భావాన్ని, భాషనందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించేటటువంటి ప్రక్రియ. ఏ ప్రక్రియ? అనువాద ప్రక్రియ. ఈ అనువాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ట్రాన్స్లేషన్. ఆంగ్లంలో ఏమంటాము? ట్రాన్స్లేషన్ అంటాము. ఇక్కడ మనం ఏదైతే అనువాదం అనేటటువంటిది చేయదలుచుకున్నా లేకపోతే చేయాలనుకున్నటువంటి భాషని ఇక్కడ ఏమంటాము అంటే మూల భాష అంటాం. అనువాదం చేయదలుచుకున్నటువంటి భాషని ఇక్కడ ఏమంటాము? మూల భాష. మూల భాషను ఆంగ్లంలో ఏమంటారు అంటే సోర్స్ లాంగ్వేజ్. ఏమంటాము? సోర్స్ లాంగ్వేజ్ అని. అనువాదం ఏ భాషలోకి చేయాలనుకున్నారో ఆ భాషని ఇక్కడ ఏమంటాము అంటే లక్ష్య భాష. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి అనువాదం చేయాలి. అనువాదం చేయాల్సినటువంటి ఆ భాషను ఇక్కడ ఏమంటాము? లక్ష్య భాష. ఏ భాష? లక్ష్య భాష అంటాం. అంటే టార్గెట్ లాంగ్వేజ్ అని అనడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్య అంశాలను అనువాదం చేయడం ద్వారా మూల భాషా ప్రాంతంలోని విషయాలు, సంస్కృతి విశేషాలు ఇతర భాషలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మన భాషలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, ఇంగ్లీష్లోకి అనువాదం చేశాం. అనువాదం చేసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్గా కలిగినటువంటి వాళ్ళు చదువుకొని భారతీయుల్లో ఉండేటటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఆ విధమైనటువంటి ప్రయోజనం అనేటటువంటి దేని ద్వారా ఉంటుంది అంటే అనువాదాల ద్వారా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఇది మన ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు కూడా ఏది తోడ్పడుతూ ఉంటుంది అంటే అనువాదం అనేటటువంటిది తోడ్పడుతూ ఉంటుంది. భారతీయ భాషల్లో ఒక భాష నుంచి మరొక భాషలోకి, విదేశీ భాషలోకి, విశ్వ సాహిత్యం నుంచి భారతీయ భాషల్లోని ఆదాన ప్రదానాలు అనేటటువంటివి జరిగాయి. ఆదానం అంటే ఏంది? మన భాష ఇతర భాషల్లో నుండి ఇతర భాషా పదాలని మన భాషలోకి తెచ్చుకున్నామనుకోండి, దాన్ని ఆదానం అంటాం. ప్రధానం అంటే మన భాషా పదాలు అనేటటువంటి ఇతర భాషల్లోకి వెళ్తే వాటిని ఇక్కడ మనం ఏమంటాము అంటే ప్రధానం అంటాం. ఇక్కడ తెలుగు భాషలోని సంస్కృత, బెంగాలీ, తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలీ, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడం, మలయాళం ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం అనేటువంటి ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యం అనేటటువంటిది అనువాదం కావడం అనేటటువంటిది అయింది. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. మన భాషలో ఉండేటటువంటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇతర భాషల్లోకి తర్జుమా చేయడం, ఇతర భాషలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా మన భాషలోకి అనువాదం అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. ఉదాహరణకి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి శ్రీరామాయణ కల్పవృక్షం అనేటటువంటి కావ్యాన్ని ఎవరు? డాక్టర్ పివి నరసింహారావు గారు సహస్రఫన్ అనేటటువంటి పేరుతోకి ఇందులోకి అనువాదం అనేటటువంటి చేశారు. హిందీ మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దేని చదువుతారు అంటే సహస్రఫన్ అనేటటువంటి ఆ కావ్యాన్ని చదివి దాంట్లో ఉండేటటువంటి ఇత్యాది అంశాలు అనేటటువంటి తెలుసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మూలరచన యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూలరచనకు భంగం అనేటటువంటిది వాటిల్లకుండా స్వేచ్ఛాను సరణ చేయడం అనేటటువంటిది కూడా మరొక పద్ధతి. ఉదాహరణకి సంస్కృతంలో ఉండేటటువంటి రామాయణం ఉంది, భారతం ఉంది, అవన్నీ తెలుగులోకి అనువాదం చేసాం. అనువాదం చేసినప్పుడు మూల కావ్యాలకు ఏమైనా ఆటంకం కలిగించామంటే ఏ విధమైనటువంటి ఆటంకం అనేటటువంటిది కలిగించకుండా మన భాషలోకి తర్జుమా చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది మనం చేయదగినటువంటి పని.
మరి ఈ అనువాదం చేయాల్సినటువంటి సమయంలో పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని కనుక వస్తే, మరి ఈ అనువాదం చేసేటటువంటి సమయంలో సాంస్కృతికపరమైనటువంటి అంశాలు అనేటటువంటి సాంస్కృతికపరమైనటువంటి సమస్యలు అనేటటువంటి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి, భాషా సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని అన్నిటిని ఛేదించేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేసి మూల భాషకి ఏ విధమైనటువంటి ఆటంకం అనేటటువంటిది కలగకుండా మన భాషలోకి అనువాదం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా భిన్న సంస్కృతులు భిన్న భాషా పదాలని సృష్టించుకుంటున్నప్పుడు ఆ సాంస్కృతిక అంశాలు పారభాషిక పదాలని అనువాదం చేసే భాషల్లో ఉండే సామీప్య సంబంధాలని ముందుగా క్రోడీకరించుకోవాలి. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఐస్ అంటే మంచు, స్నో అన్నాడు. మరి ఇక్కడ స్నో అనగానే చలి మంచు అనవచ్చు. తర్వాత డియో అన్నాడు, డియో అంటే ఇక్కడ ఏంటి అంటే పొగ మంచు అనేటటువంటి అంశాలు, ఇత్యాది అంశాలు అనేటటువంటి ఎవరికి తెలిసి ఉండాలి అంటే అనువాదకర్తకి తెలిసి ఉండాలి. మరి అవన్నీ పనికొస్తాయో లేదో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. మరి అంతేకాకుండా ఒక భాష సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాష సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది. మరి దాని అనువాదం అనేటటువంటి చేసేటప్పుడు దాని పరిసరాలు సంబంధానికి విఘాతం అనేటటువంటిది జరగకుండా పదాలు అనేటటువంటివి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అనేటటువంటిది ఉంటుంది. మూడవది, సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలంతా ఒకే భాషను మాట్లాడతారు. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రాంతంలో నివసించేటటువంటి వారంతా కూడా మాట్లాడేటటువంటి భాష ఏంటి అంటే తెలుగు భాష అనేటటువంటిది మాట్లాడుతూ ఉంటాం. మరి అలాగే ఒక భాషా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి అంటే జాతికి ఒక నిర్దిష్టమైనటువంటి భౌతిక జీవనం అనేటటువంటిది ఉంటుంది, సాంఘిక జీవితం ఉంటుంది, వాళ్ళకు మత విశ్వాసాలు అనేటటువంటివి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతి భావాల తీరును బట్టి భాషలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అంటే తెలుగు వాళ్ళమైనా సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి విధంగా ఈ తెలుగు భాష అనేటటువంటిది కూడా మాట్లాడుతూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించక తప్పదు చూస్తూ ఉంటే. మరి భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి కూడా పండే పంటల్లో కూడా తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఇంగ్లీష్లో బ్రెడ్, సూప్, శాండ్విచ్ లాంటి మాటల్ని గమనించండి. తెలుగులో అన్నంలోను కూరల్లోనూ కూడా చాలా రకాలు ఉంటాయి. వరి అన్నం అంటారు, కొరన్నం అంటారు, సంగటి అంటారు. ఇంగ్లీష్లో రైస్ అని అంటూ ఉంటాం. రైస్ అనవచ్చు, బియ్యం కావచ్చు. అంటే ఇంగ్లీష్ వారికి రైస్ అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతూ ఉన్నాయి. కాబట్టి కొత్త పదాల సృష్టి వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. రైస్ అంటున్నాం, రైస్ అంటే అది కొర్రన్నం కావచ్చు, తర్వాత సంగటి కావచ్చు, వరి అన్నం కావచ్చు, ఏదైనా వాళ్ళు ఏమని పిలుస్తున్నారు, రైస్ అని పిలుస్తున్నారు. రైస్ అంటే మన భాషలో ఏమంటాం, బియ్యం అని అంటూ ఉంటాం. బియ్యం అనడానికి పలు రకాల పేర్లు అనేటటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవంగా ఉంటాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటటువంటి సమయంలో సాంస్కృతిక ప్రభావం ప్రధానమైనటువంటి పాత్ర అనేటటువంటిది పోషిస్తూ ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. మరి అనువాదంలో కూడా భాషా సమస్యలు కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. మరి ఏది ఏమైనప్పటికీ మూల భాషా నిర్మాణానికి లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య ఉండేటటువంటి తేడా ఉండటం వల్ల అనువాదంలో కూడా సమస్యలు ఏర్పడతాయి. అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే రాసే అలవాట్లు ఒకటి, పదాలు నుడికారాలు వాటి యొక్క అర్థ విశేషాలు, పద నిర్మాణం, వాక్యంలో ఉండేటటువంటి భేదాలు, ప్రయోగాలు, ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైనటువంటి సమస్యలుగా గుర్తించాలి. ఇవన్నీ కూడా భాషా నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలు ఏంది, రాసే అలవాటు, పదాలు నుడికారాలు, పద నిర్మాణం, వాక్య భేదాలు, వాక్య ప్రయోగాలు, ఇవన్నీ కూడా సమస్యలే ఆలోచించి కనుక చూస్తూ ఉంటే. మరి మూల భాషలోని నుడికారం తెలియకపోతే తప్పుడు అనువాదం చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పినటువంటి సమస్యల్ని గుర్తించి మరి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది. అంటే పైన సమస్యలన్నీ గుర్తించాలి. గుర్తించి
ఆ సమస్య అనేటటువంటిది ఇందులో రాకుండా మనం దాన్ని అనువాదం చేస్తే అనువాదం చేసుకున్నటువంటి భాష సమాజానికి కూడా మనం మంచి సమాచారం అనేటటువంటిది సమాచారాన్ని అందిస్తుంది అనేటటువంటి విషయాన్ని అనువాదం చేసేటటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అనువాదం చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు ఏంది? రాసే విధానం, రాసే అలవాట్లు, పదాలు, నుడికారాలు, తర్వాత వాటిలో ఉండేటటువంటి అర్థము, విశేషాలు, పద నిర్మాణము, వాక్యభేదాలు, ప్రయోగాలు, ఏ విధంగా ప్రయోగం చేయాలి, ఎలా ప్రయోగం చేస్తే మనం ఆకట్టుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని గమనించి దానికి అనుగుణమైనటువంటి విధంగా మనం అనువాదం చేస్తే బాగుగా ఉంటుంది అనే విషయాన్ని అనువాదకులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈరోజు అనువాదంలో భాగంగా మనకి 1, 2, 3, 4 అనువాదాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఏ జర్నీ అంటే ఇక్కడ ఏంది? ప్రయాణం. 1000 మైల్స్ అన్నాడు. 1000 మైల్స్ అంటే మనందరికి తెలుసండి 1000 మైళ్ళు. 1000 మైళ్ళు. బిగిన్ అంటే ప్రారంభం. సింగిల్ స్టెప్ అన్నాడు. మన సింగిల్ స్టెప్ అంటే ఏంది? ఒక అడుగు. సింగిల్ అంటే ఒకటి, స్టెప్ అంటే అడుగు అండి. మరి ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అన్నాడు. చూడండి ఏమన్నాడు? 1000 మైల్స్ అన్నాడు. మరి ఇక్కడ 1000 మైల్స్ అంటే ఏంటండి? 1000 మైళ్ళు. మన దీనికి సమాధానం ఏంటిది? 1000 మైళ్ళు. ఎన్ని మైళ్ళు అండి? 1000 మైళ్ళు. 1000 మైళ్ళ ఏంటిది? జర్నీ అన్నాడు. జర్నీ అంటే ఏంది? ప్రయాణం. 1000 మైళ్ళ ప్రయాణం. ఎన్ని వేల మైళ్ళ ప్రయాణం? 1000 మైళ్ళ ప్రయాణమైన 1000 మైళ్ళ ప్రయాణమైన బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. సింగిల్ అన్నాడు. సింగిల్ అంటే ఏంది? ఒక అడుగు. ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. చూడండి, మనం 1000 కిలోమీటర్లు కాదు 1,00,000 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కానీ ఏం చేయాలి? ఒక అడుగు వేస్తేనే కదా, దీంతో ఒక అడుగుతోనే కదా ప్రారంభమయ్యేటటువంటిది. అందుకే అన్నాడు ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అన్నాడు. 1000 మైల్స్ 1000 మైళ్ళు. ఏ జర్నీ ప్రయాణమైన సింగిల్ స్టెప్ ఒక అడుగుతో బిగిన్ ప్రారంభమవుతుంది. అంటే అర్థమైంది? 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. ఆ ఒక అడుగు వేయకుండా 1000 మైళ్ళు వెళ్ళగలుగుతామా అంటే 1000 మైళ్ళు వెళ్ళలేమండి. అందుకే మనం వేసేటటువంటి ఒక అడుగుతోటే ఏదైనా ప్రారంభమవుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో ప్రారంభము అవుతుంది. ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్. నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజన్. చూడండి, దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ రీజన్ అన్నాడు. ఇక్కడ ప్లెంటీ అంటే అర్థమైంది? పుష్కలమైన, ఎక్కువ, అధికము అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుందండి. వాటర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో నీళ్ళు అన్నదానికంటే వాటర్దే అన్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటర్ అంటే నీళ్ళు, జలము అనేటటువంటి విషయాన్ని తెలియచేయవచ్చు. ఇన్ దట్ రీజన్ అన్నాడు. రీజన్ మీన్స్ ప్రాంతం. రీజన్ అంటే అర్థం ఏందండి? ప్రాంతము. దట్ రీజన్ అన్నాడు. మరి ఆ ప్రాంతంలో, దట్ రీజన్ ఏ ప్రాంతంలో? ఆ ప్రాంతంలో ఏంటివి? నీరు. ఆ ప్రాంతంలో నీరు. ఏందట? నీరు. ప్లెంటీ అంటే ఇక్కడ ఏంది? పుష్కలంగా ఉంది. ఏముంది అట ఆ ప్రాంతంలో? ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజన్. దట్ రీజన్ మీన్స్ ఆ ప్రాంతంలో.
వాటర్ నీరు, ప్లెంటీ పుష్కలంగా దేర్ ఉంది. ఏముంది? ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. సబ్స్టిట్యూట్, హార్డ్ వర్క్, ఈ రెండు పదాలకి అర్థం. ఫర్ అంటే కొరకు, మన సబ్స్టిట్యూట్ అన్నాడు. సబ్స్టిట్యూట్ మీన్స్ ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయాన్ని ఇక్కడ ఏమంటాము అంటే సబ్స్టిట్యూట్ అంటాం. హార్డ్ వర్క్ అంటే మన అందరికి తెలుసండి కృషి. హార్డ్ వర్క్ అంటే ఏంటి? బాగా కష్టపడడం, కృషి చేయడం. మరి కృషి చేయడం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ అన్నాడు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఏంది? కృషికి. కృషికి ఏం లేదు అట? ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం, ప్రత్యామ్నాయం. చూడండి ఇక్కడ ఏం లేదట? ప్రత్యామ్నాయం లేదు. దేర్ ఈజ్ నో. నో అంటే లేదు. సబ్స్టిట్యూట్ మీన్స్ ప్రత్యామ్నాయం. హార్డ్ వర్క్ అంటే ఏంటి? కృషికి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. చూడండి దీనికి ఇది అంటే అర్థం. ప్రత్యామ్నాయము లేదు ఫర్ హార్డ్ వర్క్. దేని కొరకు? కృషికి. ఫర్ మీన్స్ కి. ఫర్ మీన్స్ కి, కృషికి. హార్డ్ వర్క్ అంటే ఏంది? కృషి. ఫర్ మీన్స్ కి, కొరకు. కొరకునికై చతుర్థి విభక్తి అండి. మనీ ఫర్ హార్డ్ వర్క్, కృషికి ప్రత్యామ్నాయము లేదు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. మనం కృషి చేస్తున్నాం, దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే ఏం లేదు. కష్టపడితే ఫలితం అనేటటువంటిది వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే పేదరికం అనేటటువంటిది తొలగిపోతూ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి నాలుగోది, ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. చూడండి ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. వరల్డ్ ఇమాజినేషన్ మీన్స్ ఊహా. ఇమాజినేషన్ మీన్స్ ఊహాశక్తి. ఇమాజినేషన్ రూల్స్ మీన్స్ ఊహాశక్తి. తర్వాత వరల్డ్. వరల్డ్ అంటే ఏంది? ప్రపంచం. చూడండి దీనికి అర్థమైంది ఊహాశక్తి. ఇమాజినేషన్ అంటే ఇక్కడ ఏంటండి? ఊహాశక్తి. ఊహాశక్తి. ప్రపంచాన్ని, దేనండి? ప్రపంచాన్ని. ఊహాశక్తి దేన్ని? ప్రపంచాన్ని రూల్స్ శాసిస్తుంది. ఊహాశక్తి దేన్ని శాసిస్తూ ఉంది? ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏదైనా శాసించేటటువంటిది అంటే ఇమాజినేషన్. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇమాజినేషన్ ఊహాశక్తి, రూల్ శాసించడం, వరల్డ్ ప్రపంచాన్ని. చూడండి ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. మరొకసారి చూడండి, ఏ జర్నీ ఆఫ్ ద 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. రెండో చూడండి, దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజన్. రీజన్ అంటే ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. ఏ ప్రాంతంలో? ఆ ప్రాంతంలో అన్నాడు. ఏ ప్రాంతం? ఇక్కడ ఏం చెప్పలేదండి. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజన్. రీజన్ మీన్స్ ప్రాంతం. ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. ప్లెంటీ అంటే పుష్కలంగా. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కృషికి ప్రత్యామ్నాయము లేదు. కృషికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయము లేదు. ఇమాజినేషన్ రూల్ ద వరల్డ్. ఇమాజినేషన్ మీన్స్ ఊహాశక్తి. రూల్ మీన్స్ శాసించడం. వరల్డ్ మీన్స్ ప్రపంచం. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది అనేటటువంటివి ఈ 4 ఈ రోజుకు విన్నాం. మిగిలినటువంటి 16 నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.